అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులందరి కోసం ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. జనవరి 2026లో జరగబోయే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ గురించి ఎస్సీఈఆర్టీ ఒక అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. అసలు ఈ 4 గంటల సమావేశంలో ఏం జరగబోతుంది, ఎజెండా ఏంటి, మనం తెలుసుకోవాల్సిన విషయాలేమున్నాయి, వాటన్నిటినీ వివరంగా ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక సాధారణ మీటింగ్ రిక్వెస్ట్ కాదు. ఇది నేరుగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటే ఎస్సీఆర్టీ నుంచి వచ్చిన ఒక అధికారిక ఆదేశం. అంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని, తప్పనిసరిగా పాటించాలని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆదేశం ప్రకారం రాబోయే జనవరి 24, 2026న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక తప్పనిసరి సమావేశం జరగనుంది. దీనికి ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, రెసిడెన్షియల్ ఇలా దాదాపు అన్ని రకాల యాజమాన్యాల కింద పనిచేసే ఉపాధ్యాయులు హాజరు కావాల్సిందే. సరే, ఇప్పుడు ఈ సర్క్యులర్ని పూర్తిగా అర్థం చేసుకోటానికి మనం ఒక 5 ముఖ్యమైన దశల్లో దీన్ని విశ్లేషిద్దాం. మొదటగా అసలు ఆదేశమేంటి, ఆ తర్వాత లాజిస్టిక్స్, నియమాలేంటి అని చూద్దాం. ఆ తర్వాత గంటల వారీగా ఎజెండాని పరిశీలించి చివరగా పర్యవేక్షణ ఎంత కఠినంగా ఉండబోతోందో తెలుసుకుందాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. లాజిస్టిక్స్ అండ్ రూల్స్. అంటే సమావేశానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు తెలుసుకోవాల్సిన చాలా కీలకమైన విషయాలివి. ఈ సమావేశం రోజు షెడ్యూల్ ఎంత కఠినంగా ఉందో చూడండి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు హాఫ్ డే స్కూల్ మాత్రమే ఉంటుంది. 11:30 కల్లా మధ్యాహ్న భోజనం పూర్తి చేసేయాలి. ఇంకా కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకు సమావేశ స్థలంలో హాజరు వేయించుకోవాలి. దీన్ని బట్టే సమయపాలనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే, ఈ సమావేశం విజయవంతం అయ్యే బాధ్యత మొత్తం క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల మీదే ఆధారపడి ఉంది. 100% హాజరు చూసుకోవడం, కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం, రిసోర్స్ పర్సన్లను ముందుగానే రెడీ చేయడం, చివర్లో అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం అన్నీ వారి బాధ్యతే. ఈ సర్క్యులర్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సమావేశం లక్ష్యం కేవలం అకాడమిక్ అంశాలు మాత్రమే. ఎలాంటి సన్మానాలు, వ్యక్తిగత పార్టీలు లేదా సర్వీస్ యూనియన్ విషయాల చర్చలకు ఇక్కడ అస్సలు తావులేదు. ఇవన్నీ ఖచ్చితంగా నిషిద్ధం. ఓకే, ఇప్పుడు మనం సమావేశం యొక్క అసలు ఎజెండాలోకి వెళ్దాం. మొదటి గంట అంటే మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ప్రైమరీ, హైస్కూల్ ఇలా అందరూ ఉపాధ్యాయులకి ఒకే సెషన్ ఉంటుంది. ఈ మొదటి గంట ఎజెండా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది కదూ. ప్రతి 5, 10, 20 నిమిషాలకి ఒక అంశం కేటాయించారు. అంటే నిమిషాల వారీగా ప్లాన్ చేశారన్నమాట. సమయం వృధా చేయడానికి అస్సలు అవకాశం ఇవ్వకుండా చాలా వేగంగా ఈ సెషన్ జరగబోతోంది. ఆ కామన్ సెషన్ అయిపోయిన తర్వాత సమావేశం అసలైన దశలోకి వెళ్తుంది. ఇక్కడ్నుంచి ప్రైమరీ మరియు హైస్కూల్ ఉపాధ్యాయుల ఎజెండాలు పూర్తిగా వేరైపోతాయి. వాళ్ల దారులు వేరు, చర్చించే అంశాలు వేరు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఈ 2 గ్రూపులు వేర్వేరు అంశాలపై దృష్టి పెడతాయి. ఆ మొదటి సమాంతర సెషన్లో వారి లక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రైమరీ ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రాథమిక సామర్థ్యాలైన జీఎఫ్ఎల్ఎన్ మీద దృష్టి పెడుతున్నారు. మరోవైపు హైస్కూల్ ఉపాధ్యాయుల లక్ష్యమంతా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడం మీదే ఉంది. ఇద్దరి లక్ష్యాలు, చర్చలు పూర్తిగా భిన్నం. ఇంతకీ ఈ జీఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటి? దీని పూర్తి రూపం గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమెరసీ. అంటే ప్రాథమిక స్థాయిలో పిల్లలకి కనీస చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి నైపుణ్యాలు ఖచ్చితంగా అందించడమే దీని లక్ష్యం. అందుకే ప్రైమరీ టీచర్ల చర్చ దీని చుట్టూనే తిరుగుతోంది. సరే, 1 గంటపాటు సీరియస్గా చర్చించుకున్న తర్వాత హాజరైన వాళ్లందరికీ ఒక 15 నిమిషాల పాటు టీ విరామం ఉంటుంది. ఆ టీ బ్రేక్ తర్వాత సమావేశం మళ్లీ మొదలవుతుంది. ఈసారి సెషన్ మొత్తం మదింపులు అంటే అసెస్మెంట్లపై దృష్టి పెడుతుంది. మళ్లీ ఇక్కడ కూడా 2 గ్రూపులు సామర్థ్య ఆధారిత మదింపుల గురించే చర్చిస్తున్నా. వాళ్ల ఫోకస్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ప్రైమరీ టీచర్లు దాని ప్రాముఖ్యత, ప్రశ్నల రకాల గురించి మాట్లాడుకుంటే, హైస్కూల్ టీచర్లు మంచి ప్రశ్నలను ఎలా తయారు చేయాలి అనే దానిపై ప్రాక్టీస్ చేస్తారు. ఇక మనం సమావేశం చివరి గంటకు చేరుకున్నాం. ఈ సెషన్లో పాల్గొనేవాళ్ల పాత్రను బట్టి వారి ఎజెండా మళ్లీ మారుతుంది. ఇదొక రకంగా మల్టీఫేజ్డ్ సెషన్ అన్నమాట. ఇది చాలా ఆసక్తికరమైన విభజన.
ఈ చివరి సెషన్లో టీచర్లందరూ దీక్ష 2.0 అనే డిజిటల్ టూల్ మీద దృష్టి పెడుతుంటే ప్రధానోపాధ్యాయులు మాత్రం స్కూల్ లీడర్షిప్, కోచింగ్, ఫీడ్బ్యాక్ లాంటి అంశాలపై చర్చిస్తారు. ఇంతకీ ఈ డిఐకేసా అంటే ఏమిటి? ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సింపుల్గా చెప్పాలంటే ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఎన్నో విద్యా వనరులను అందించే ఒక కీలకమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది. ఇక చివరి 10 నిమిషాలు అంటే సాయంత్రం 4:50 నుంచి 5 వరకు అందరూ మళ్లీ ఒకచోట కలుస్తారు. కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ వీడియోలు చూడటం, ఆ తర్వాత తప్పనిసరిగా ఒక ఫీడ్బ్యాక్ సర్వే పూర్తి చేయటంతో ఈ సమావేశం ముగుస్తుంది. అయితే ఈ సమావేశం కేవలం జరిపామనిపించడానికి కాదు, దీని అమలును నిర్ధారించడానికి చాలా కఠినమైన పర్యవేక్షణ ఉండబోతోంది. ఆ అధికారిక ఆదేశాలు, హెచ్చరికలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పర్యవేక్షణ ఎంత పకడ్బందీగా ఉందో ఈ లిస్టు చూస్తే అర్థమవుతోంది. జిల్లా స్థాయి అధికారులైన డీఈఓ, డెప్యూటీ ఈవో నుంచి మండల స్థాయి ఎంఈఓలు, సిఆర్పీల వరకు ఒక పెద్ద అధికార యంత్రాంగం ఈ సమావేశాలను పర్యవేక్షించనుంది. దీని బట్టి దీని ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. చివరగా సర్క్యులర్లోని ఈ వాక్యం అన్నీ చెప్పేస్తుంది. ఈ విషయంలో ఏదైనా అలసత్వం ప్రదర్శిస్తే తీవ్రంగా పరిగణించబడుతుంది. హెచ్చరిక చాలా స్పష్టంగా, కఠోరంగా ఉంది.